టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఉంటే విడ్డూరంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ప్రజలు మీకు అవకాశం ఇస్తే ఏ రోజన్నా ప్రజాస్వామ్యాన్ని కాపాడారా? పోలీసు వ్యవస్థని మీ జేబులో వ్యక్తుల్లో వాడుకున్నారు. ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని మీరు తప్పుడు కేసులు పెట్టడానికి, రైతుల మీద కూడా తప్పు చేయకుండానే అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టడం, తప్పులు చేసిన వాళ్ళని కాపాడటం, మహిళలను వేధిస్తే న్యాయం చేయమని పోలీస్ స్టేషన్కి వస్తే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు అని చెప్పేసి కేసులు పెట్టకుండా వదిలేయటం, ఎన్నో దుర్మార్గాల్ని చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో దుర్మార్గాలు చేసినటువంటి బొల్లా బ్రహ్మనాయుడు ఈరోజు చట్టాల గురించి, అక్రమ కేసుల గురించి మాట్లాడుతూ ఉంటే దెయ్యాలు వేదాలు వర్ణించినట్టు ఉన్నాయి. అసలు దీనికి కారకులు ఎవరు? బొల్లా బ్రహ్మనాయుడు ఒక అరాచక శక్తిగా మారాడు కాబట్టే అత్యధిక మెజారిటీతో, ఎవరిని ఓడించినంత మెజారిటీతో నిన్ను ఓడించారు. వినుకొండను ఒక చంబల్లో మాదిరిగా తయారు చేసి వైసీపీ కార్యకర్తలు దొంగతనం చేస్తే వదిలేయమంటాడు, ఆడపిల్లల మీద అరాచకాలు చేస్తే వదిలేయమంటాడు. అర్థమైనా? సామాన్య ప్రజలు ఎవరన్నా తప్పు చేయకుండానే రైతుల మీద, ప్రజల మీద అక్రమ కేసులు, అటెంప్ట్ మర్డర్ తప్పుడు కేసులు పెట్టి వేధించిన వాడు వాస్తవం కాదా? మరి ఆ రోజు అధికారాన్ని ఇచ్చింది తప్పుడు కేసులు పెట్టి వేధించడానికా? అట్లాగే మీ పార్టీ వాళ్ళని తప్పులు చేస్తే, దుర్మార్గాలు చేస్తే వదిలేయటం, ఇదేనా న్యాయం? బొల్లా బ్రహ్మనాయుడు చేసినటువంటి దుర్మార్గాలకి, చట్టాన్ని వక్రీకరించి చట్టాన్ని చుట్టంగా చేసుకొని చేసిన దుర్మార్గాలకి ప్రజలు బలైపోయారు. రషీదు అన్యాయంగా చనిపోయాడు. కారణం ఏంటి? రషీద్ మర్డర్ అవడానికి కారణం ఏంటి? సిఎఫ్ఆర్ కేసు వేస్తే కనీసం దాన్ని కూడా పక్కన పెట్టారు. హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నది వాస్తవం కాదా? జిమ్జాని కేసు ఎందుకు నమోదు చేయలేదు? కేసులు ఎందుకు సరైన చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఆ రోజు మీరు సరైన చర్యలు తీసుకుంటే రషీద్ చనిపోయేవాడేనా? జిల్లాని జైలుకు పోయేవాడేనా? ఈ తండ్రి కారకుడు ఎవరు? ఈరోజు 20 మంది జైలు పోవడానికి కారకుడు ఎవరు? బొల్లా బ్రహ్మనాయుడు కాదా? ఇలాంటి నీచులు, దుర్మార్గాలు రాజకీయాల్లోకి రాబట్టే వినుకొండ గడ్డ మీద ఇదో చంబల్లో తయారు చేశారు. దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు జరగంది ఏమైనా ఉందా వైసీపీ పాలనలు? ఇక్కడ ఇంత జరిగితే అంటే హత్యలు చేసిన వాడిని, హత్యా ప్రయత్నాలు చేసిన వాడిని, దాడులు చేసిన వాడిని, దోపిడీలు చేసిన వాడిని వెనకేసుకొస్తావు, వాళ్ళ మీద కేసులు పెట్టినాయో, పోలీసుల మీద ఒత్తిడి చేసి వాళ్ళు దాడి చేశారండి, కేసు పెట్టారండి, కేసు పెట్టడానికి ఇల్లేదని చెప్పేసి కనీసం కేసు నమోదు చేయకుండా చేశావు. కనీసం వాళ్ళు సిఎఫ్ఆర్ కేసు చేస్తే అది కూడా ఫైల్ కాకుండా చేశావు. నీ దుర్మార్గాలకి వాళ్ళు మళ్ళీ వాళ్ళు కోర్టును ఆశ్రయించి, మళ్ళీ పార్టీ కార్యాలయాల చుట్టూ తిరిగి, ప్రభుత్వం దగ్గరికి తిరిగి వాళ్ళు మళ్ళీ ఈ కేసు గురించి దీన్ని ఎంక్వైరీ చేయాలని, మళ్ళీ దీన్ని కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేయాలని చెప్పేసి కేసు నమోదు చేపిస్తే, సాక్ష్యాధారాలతో సహా చూపిస్తే పోలీసు వారు కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. కేసు ఎంక్వైరీలో ఉన్నప్పుడు 20 మంది వెళ్ళి ఆధారపడాల్సిన పనేంటి? మేము తప్పు చేశాము, మమ్మల్ని రిమాండ్కి పంపండి అని చెప్పేసి హాజరుపడతారా? హాజరుపడేది ఎవరు? పైగా పోలీసులు ఇళ్లలోకి వచ్చి తీసుకెళ్లారని చెప్పేసి వాళ్ళ మీద అబాండాలు వేస్తారా? చెప్పండి, ఇది దుర్మార్గం కాదా? పోలీసులు అరెస్ట్ చేయకుండానే వీళ్ళే వెళ్ళి మేము నేరం చేసామని చెప్పేసి అంగీకరించి వెళ్ళి మమ్మల్ని రిమాండ్కి పెట్టండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆధారపడడం మాకు నిజం కాదా? మీరే వెళ్ళి ఆధారపడతారు, మళ్ళీ పోలీసులు ఇంటికి వచ్చినట్టు తీసుకెళ్ళినట్టు నిందిస్తారా? నేను ఈ 22 మంది కేసులో ముందు 2 వెళ్ళి బెయిల్ తీసుకున్నారు, వాళ్ళే వెళ్ళి లొంగిపోయి బెయిల్ తీసుకున్నారు. తర్వాత 20 మంది వాళ్ళే హాజరుపడి ఈరోజు పోలీసు మీద నెపం పెడతారా? కనీసం పోలీసులు ఎంక్వైరీ చేయడానికి కూడా టైం ఇవ్వకుండా, ఇందులో ఎవరైనా ఒక్కడన్నా అమాయకుడు ఉన్నాడా అని వెతకడానికి కూడా టైం ఇవ్వకుండా పంపించారు. నేను బాధపడుతున్నా. ఏ కేసులోనైనా సరే ఒక్క అమాయకుడు కూడా బలవ్వకూడదని నేను ఆలోచిస్తున్నా. తప్పు చేసినోడు ఏ పార్టీ అయినా శిక్షించాల్సిందే, కానీ అమాయకుడు ఒక్కడు కూడా బలవ్వకూడదని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. మా పార్టీ ఆలోచన విధానం అది. చంద్రబాబు గారి పాలనలో ఒక్క అమాయకుడు కూడా తప్పుడు కేసు పెట్టకూడదు అనేది మా ఆలోచన. మీరు ఏ ఉద్దేశంతో 20 మందిని వెళ్ళి ఆధార పెట్టారు? కేసు ఎంక్వైరీ జరిగితే ఒక్క అమాయకుడు ఉన్నా కానీ వాళ్ళని పోలీస్ ఎంక్వైరీలో తీసేసేవాళ్ళు కదా. ఒక్కరున్నా, ఎంతమంది ఉన్నా దానికి అవకాశం లేకుండా, ఎంక్వైరీ కూడా పూర్తి అవ్వకుండా
మేము నేరాన్ని అంగీకరించి పోలీస్ స్టేషన్కి సరౌండ్ అయిపోయి కోర్టుకి సరౌండ్ అయ్యారు. కోర్టులు సరౌండ్ అయ్యారు నేరాన్ని అంగీకరించి. దాన్ని మా మీద అధికార పక్షం మీద దుమ్మెత్తిపోయటం ఏంటి దుర్మార్గం? ఆ రోజు సిఎఫ్ఆర్ కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేసిన లేదు, ఇల్లు విధ్వంసమై బుల్లెట్ బండి తగలబెట్టేసి ఇంటి ముందు గాయాలతో హాస్పిటల్ చేరినటువంటి జిమ్జానీ కేసు తీసుకొని ఆ రోజు స్పష్టమైన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిణామాలు ఉండేవి కాదు కదా. ఆ రోజు మీరు ఎందుకు తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? బొల్లా బ్రహ్మనాయుడు దీనికి సమాధానం చెప్పాలా? బొల్లా బ్రహ్మనాయుడు దుర్మార్గానికి ప్రజలు బలైపోతున్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో రౌడీయిజం చేసినా గూండాయిజం చేసినా ఊరుకునేది లేదు. ఉక్కుపాదంతో తొక్కేస్తాం. మహిళల మీద దాడులు చేస్తే తాట తీస్తాం. మీ పరిపాలనలాగా తప్పులు చేసిన వాడిని, ఆడపిల్లల్ని ఏదించిన వాడిని, హత్య ప్రయత్నం చేసిన వాడిని వెనకేసుకు రాను. వారు తెలుగుదేశం అయినా, ఎన్డీఏ అయినా, వైసీపీ అయినా, ఏ పార్టీ అయినా సరే తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత మా మీద ఉంది. బ్రహ్మనాయుడు ఒక అరాచక శక్తిగా తయారయ్యాడు కాబట్టి ఎవరైనా మాకు న్యాయం చేయమని పోతే వాళ్ళని బూతులు తిడతాడా? ఆ విధంగా బూతులు బ్రహ్మనాయుడుగా తయారయ్యాడు బొల్లా బ్రహ్మనాయుడు. అక్రమ అరెస్టులు చేయించావు, తప్పుడు కేసులు పెట్టావు. రైతు మీద కూడా, నరేంద్ర అనే రైతు మీద కూడా దుర్మార్గంగా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి జైల్లో పెట్టిస్తావా? రైతు గిట్టుబాటు ధర ఇమ్మన్నందుకు నువ్వు ఈరోజు తప్పుడు కేసులని మాట్లాడతావా? అలాగే వల్లెపు శేషమ్మ బతికుండగానే చంపేసి చనిపోయినట్టు రాసేసి రికార్డు రాసేసి పెన్షన్ తీసేశారు. దుర్మార్గం కాదా? ఏ రోజైనా ఇది అన్యాయం అని ఎప్పుడన్నా మాట్లాడారా? 70 సంవత్సరాల వృద్ధురాలు లక్ష్మమ్మ మీద అది కిరాతకంగా మానభంగం చేస్తే ఆ రోజు కనీసం ఆమెను పట్టించుకున్న పాపాన బాలేదు. ఇలాంటి దుర్మార్గాలకి తెరబడ్డాయి. ఎవరు తప్పు చేసినా, ఎవరు రౌడీజం చేసినా, ఎవరు దందాలు చేసినా ఊరుకునేది లేదు, వదిలేది లేదు. మా ప్రభుత్వం తప్పులు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఒక్క అమాయకుడు కూడా కేసుల్లో బలవటానికి వీల్లేదు. పోలీస్ ఎంక్వైరీలో ఒక్క అమాయకుడున్నా, సంబంధం లేని వ్యక్తి ఉంటే ఆ కేసు నుండి తొలగించి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారు పోలీసులు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దౌర్జన్యాలు చేసిన వాళ్ళు మాత్రమే జైలుకు పోతారు. తప్పు చేయని వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఈ విధంగా బొల్లా బ్రహ్మనాయుడు ఈరోజు అధికార పార్టీని నోటుకొచ్చినట్టు మాట్లాడటం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజలకు క్షమాపణ చెప్పి తప్పుడు కేసులు పెట్టిన దానికి తెలుగుదేశం కార్యకర్తల మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి జైల్లో పెట్టించావు. మేము ఎప్పుడు అలా చేయలేదే. అంటే ప్రజలకి క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకోవాల్సిన బాధ్యత బొల్లా మీద ఉంది. ఎప్పుడో ఓడిపోయి 7 నెలలు అయింది. ఈ మధ్యకాలంలో ఎప్పుడో ఒక్కసారి వచ్చాడు. వచ్చిన రోజు ఇదే విధంగా నిందలేయటం, ప్రభుత్వం మీదనో ఎమ్మెల్యే గారి మీదనో లేకపోతే ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడటం, మళ్ళీ వెళ్ళిపోవటం. మళ్ళీ నిన్న వచ్చాడు. నిన్న వచ్చినటువంటి వ్యక్తి నోటికి ఏది వస్తే అది. అసలు నీకు గౌరవం అని కానీ, పోలీసు వ్యవస్థ మీద కానీ, లేకపోతే ప్రజాస్వామ్య నమ్మకం ఉందా? నువ్వు తప్పుడు కేసుల గురించి మాట్లాడతావా? నువ్వు పోలీసుల గురించి మాట్లాడతావా? అసలు ఈ కేసులో వాస్తవాలు ఏంటి? ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు. దీనన్నిటికీ మూలం నువ్వు. అసలు నువ్వు ఎమ్మెల్యే కాకముందు ఈ నియోజకవర్గంలో 10 మంది ఎమ్మెల్యేలు చేస్తే ఇప్పుడన్నా ఈ టౌన్లో ఈ పరిస్థితి ఉందా? ఎమ్మెల్యే అయిన తర్వాత టౌన్లో అరాచక శక్తులు, గంజాయి ముఠాలు, బ్రాకెట్ ముఠాలు పెరిగి అంచెలంచెలుగా వాళ్ళని నువ్వు పెంచి నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, నీ వ్యాపారం కోసం వాళ్ళు అడ్డం పెట్టుకొని ఆ అరాచక శక్తుల్ని పెంచబట్టే ఈ విధంగా టౌన్ అయింది. దాన్ని ఇప్పుడు సంస్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. ఇందులో అసలు పోలీసు పాత్ర ఏముంది? పాత కేసు ఉంది. ఇందాక జిమ్జానీ మీద ఇంటి మీద పడి ధ్వంసం చేశారు, తలకాయ పగలగొట్టారు, మోటార్ సైకిల్ తగలబెట్టారు. ఆ కేసు ఎంక్వైరీ జరగకముందే వాళ్ళు పోలీసు వారు ఎంక్వైరీ జరుపుతూ ఉంటే వీళ్ళు పోయి కోర్టులో సరెండర్ అయ్యారు. వీళ్ళు కోర్టులో సరెండర్ అయ్యి వీళ్ళకు ఏదో సబ్జైలుకి పోతే ఇందులో పోలీసు వారిని, ప్రభుత్వాన్ని నిందించాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? మున్సిపల్గా చైర్మన్గా పనిచేసిన షమీం ఖాన్ని, అయూబ్ ఖాన్ని నిట్ట నిలువున తలకాయల బాగలు కొట్టించారు. ఇతని శిష్యులు, ఇతని ముఠ. ఈ రోజుకి దాని మీద సమగ్రంగా విచారణ జరగల. అసలు ఆ కేసు ఏమైంది? అదేవిధంగా టౌన్లో తెలుగుదేశం మిత్రులందరూ రైతులు న్యాయమైన కోరికల మేరకు ఆర్టీసీ దగ్గర ధర్నా చేస్తూ ఉంటే నువ్వు దగ్గరుండి తలకాయల బాగలు కొట్టించావు. పోలీసు ఫైరింగ్ జరిగింది ఎప్పుడూ లేని విధంగా. దాని మీద ఏ చర్యలు లేవు. ఏల్పూర్లో
ఇప్పుడున్నటువంటి మన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు గారు, నేను, గుత్తా కోటసరావు, చుండూరు వెంకటేశ్వర్లు, ఎంపీపీ అనిల్ కుమార్, మా అందరి సమక్షంలో నువ్వు చెప్పు తీసుకొని రైతును కొట్టబోయి ఆ రైతు మీద గడుపు నరేంద్రన్ రైతు మీద మళ్ళీ 307 వేయించి 15 రోజులు జైల్లో పెట్టించావు. దీనికి మేము సాక్షులం. నీకు అసలు అంతరాత్మ ఉందా? దాని మీద నేను ఇప్పుడే ఒకటే మనవి చేస్తున్నా, పత్రికా విలేకరులు, ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, నువ్వు చేసిన దుర్మార్గాలు ఎక్కడ పోవు, అన్నిటి మీద రివ్యూ జరిగిద్ది. ఆర్టీసీ దగ్గర నువ్వు చేసిన దుర్మార్గమేన మరలా ప్రభుత్వం విచారణ జరిపిద్ది. ఏల్పూర్లో నువ్వు రైతును చెప్పు తీసుకుని కొట్టబోయి పెట్టినటువంటి దుర్మార్గమైన కేసు మీద మరలా రివ్యూ జరిగిద్ది. అదేవిధంగా టౌన్లో షమీం ఖాన్ మీద, అయూబ్ ఖాన్ మీద నువ్వు జరిపించే దౌర్జన్యం మీద కూడా మరలా రివ్యూ జరుపుతారు. నిజాలు బయటికి తీసుకొస్తారు. పోలీసులు ఏదైతే నిష్పక్షపాతంగా, నీ మాదిరిగా కాదు ఈ ప్రభుత్వం, నిష్పక్షపాతంగా విచారణ జరిపి ఏ విధమైనటువంటి సెక్షన్లు వేయాలా, ఎవరెవరి కేసులు పెట్టాలనేది తన పని తను చేసుకుంటా పోద్ది. స్పష్టంగా చెప్తున్నాం. నువ్వు ఏదన్నా ఉన్నట్లయితే నువ్వు రా, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయి, లేకపోతే ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ పంపించు, అధికారులు చెప్పు, సరిదిద్దుకుంటాను తప్ప మేము ఎక్కడా దుర్మార్గం ఈ 7 నెలల కాలంలో ఒక్క తప్పుడు కేసు మేము ఎక్కడ జీవి ఆంజనేయులు గారి నేతృత్వంలో ఈ ప్రభుత్వం పెట్టలేదు. ఒక్కరి ఆస్తుల మీద దాడికి పోలేదు, ఒక్కరి వ్యాపారం మీదకి మేము వెళ్ళలేదు. నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు. క్యాబినెట్ ర్యాంకు పొందినటువంటి జీవి ఆంజనేయులు గారు ఆ క్యాబినెట్ హోదాకు తగ్గ విధంగా హుందాతనంగా వ్యవహరిస్తూ ఈరోజు తిరుగుతున్నారు తప్ప, నీ మాదిరిగా పనిచేస్తే అసలు నువ్వు వచ్చి అక్కడ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు బయటికి వెళ్తావా? నువ్వు ఎన్నిసార్లు జీవి ఆంజనేయులు గారు హౌస్ అరెస్ట్ చేయించలా? ధర్నా అంటే హౌస్ అరెస్ట్ చేపిస్తుంటే నువ్వు ఏ విధంగా నిన్న ఉన్నటువంటి రౌడీ షీట్లను అక్కడ సబ్ జైలుకి పోవడానికి నీకు ఎవరు అనుమతి ఇచ్చారు? నువ్వు ఏ విధంగా పోగలిగావు? ఈ పోలీసులు, ఈ ప్రభుత్వం అనుకుంటే నీ మాదిరిగా వ్యవహరిస్తే, నువ్వు ఉన్నటువంటి ప్రభుత్వం మాదిరిగా వ్యవహరిస్తే నిన్న అక్కడికి వెళ్ళేవాడివా? నువ్వు ప్రెస్ మీట్ పెట్టేవాడివా? కాబట్టి వీటన్నిటి కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అన్ని కేసుల మీద విచారణ జరిగిద్ది. ఖచ్చితంగా ఇతను ముద్దాయి వల్లా బ్రహ్మనాయుడే దగ్గరుండి ఆ రైతుల మీద, అక్కడ ఉన్నటువంటి స్వగ్రామంలో రైతు మీద దౌర్జన్యం చేశాడు, ఇక్కడ దగ్గరుండి రైతులను తలకాయ పాలు కొట్టించారు. ఈ వాస్తవాలందరూ కూడా ప్రజలు గమనించాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.